తిరగబడరా సామి తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. 2013లో వచ్చినటువంటి ఉయ్యాల జంపల సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన అంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ కథానాయకుడు రాజ్ తరుణ్ ఆ తర్వాత హీరోగా మంచి సక్సెస్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఎందుకో సరైన సక్సెస్ లేక కొంచెం చెతికిపడ్డ సమయంలో ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు. పురుషోత్తముడు రీసెంట్ రిలీజ్ అవుతుంది. పురుషోత్తముడు తర్వాత పోయిన వారం పురుషోత్తముడు రిలీజ్ అయితే వారానికే తిరగబడరా సామి అని వరుసగా 2 సినిమాలు అతని వారం గ్యాప్లో రావడం ఒక విశేషం. అయితే ఇప్పుడు వార్తల్లో ఆయన లావణ్య కేసులోనూ ఇప్పుడు ఈ మాల్వి ఈ సినిమా కథానాయక ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మల్హోత్రాతోనూ కొంచెం వార్తల్లోకి వచ్చాడు. ఒక ఆడియో విజువల్ ఏదో ఫక్ అనే వర్డ్ తోటి వచ్చినటువంటి దాని మీద కొంత వివాదము, తర్వాత లావణ్య జీవితంలో జరిగినటువంటి ఏదో సంఘటనల మీద వివాదం, అది ఆయన పర్సనల్. సో మొత్తానికి ఏంటంటే అది ఈ సినిమాకి కొంత హెల్ప్ అయిందని చెప్పాలి, కొంచెం వివాదంలో కొంచెం జనంలో నానడం. ఇక 1:55 నిడితో వచ్చిన ఈ డ్రామా మిస్టరీ రొమాంటిక్ సినిమా యూఏ సర్టిఫికేట్తో వచ్చినటువంటి 2 ఆగస్ట్ 2024 2 ఆగస్ట్ ఆఫ్ 2024 అంటే ఆగస్టు 2వ తారీఖు శుక్రవారం రోజు ఈ సినిమా విడుదలైంది. గిరి డెడికేటెడ్ టు రీయునైటింగ్ మిస్సింగ్ పీపుల్స్ విత్ లవ్డ్ వన్స్. మ్యారీజ్ శైలజ, an orphan, discovering her pregnancy, his joy turns to shock when tasked to find a missing woman, revealed to be the real Shailaja. Will he find out his wife's true destiny? Will be the real Shailaja? Will he find out his wife's true identity అనేది ఇంగ్లీష్ వర్డ్స్. ఇక ఈ రాజ్ తరుణ్ ఈ గిరిగా చేసినటువంటి సినిమాలో మాల్వి మల్హోత్రా శైలజగా, టీవీ రిపోర్టర్గా అంకిత ఠాకూర్, మన్నారా చోప్రా రాధాగా చేసినటువంటి ఆమె పాట కూడా రాధా సాంగ్ బాగుంది. ఒకటి మంచి మాస్ ఐటమ్ సాంగ్ పెట్టారు ఆమె మీద. మన్నారా చోప్రా కొంచెం బ్రెస్ట్ సగం గీత కనబడేలాగా ఆల్మోస్ట్ సగం బ్రెస్ట్ కనబడుతూ ఉంటుంది సినిమా అంతా కూడా. సో ఆ పాట రాధాబాయ్ అనే సాంగ్ బాగుంటుంది. బాయ్ రాధాబాయ్ అంటూ డైలాగులు కూడా మంచి ఎక్స్ప్రెషన్స్తో అద్భుతంగా ఈ సినిమాలో అందరికన్నా బాగా చేసింది ఎవరంటే మన్నారా చోప్రానే. సర్ప్రైజింగ్లీ చాలా అద్భుతంగా చేసింది క్యారెక్టర్. అట్లాగే ప్రగతి సెకండ్ తీసుకుంటే తులసమ్మగా చాకలామె పాత్ర అంటే స్టిల్ అవి బట్టలు ఉతికి ఊర్లో కాలనీలో బట్టలు ఉతికేటువంటి క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేసింది ఆమె కూడా. మకరంద్ దేశపాండే డిఫరెంట్గా కనిపించాడు. కొండారెడ్డిగా విలన్ పాత్రలో రాణించాడు. అతను రాజా రవీంద్ర మటన్ మస్తాన్గా అతను కూడా మంచి జబ్బలతో బనీని వేసుకొని చక్కగా నిజంగా ముస్లిం లాగా అనిపించాడు. ఈ మధ్య ఎందుకో మంచి సినిమాలు పడుతున్నాయి అతనికి. మొన్న ఆయన హీరోగా చేసినటువంటి సినిమా తర్వాత ఈ సినిమా దాన్ని చెప్పుకోవాలి, సారంగధరియా సినిమాలో ఆల్మోస్ట్ హీరోగా చేశాడు. అసలు స్టార్టింగ్ ఆయన రావడమే హీరోగా వచ్చాడు. మళ్ళీ మధ్యలో హీరోల మేనేజర్గా మారి చిన్న క్యారెక్టర్లు చేస్తూ వస్తూ నా డైరెక్షన్లో కూడా అతను యాక్ట్ చేయడం జరిగింది. రంబాయి లవ్యూలో ఉన్నాడు, తర్వాత మధుర స్వప్నం సినిమాలో ఉన్నాడు. ఆ 2 సినిమాలు కూడా అంతఃపురంలో రాణి అని చెప్పి ఇప్పుడు యూట్యూబ్లో దొరుకుతుంది, నేను డైరెక్షన్ చేశాను. 2 సినిమాల్లో నా దగ్గర యాక్ట్ చేయడం జరిగింది రాజా రవీంద్ర. దాంట్లో ఒక సాంగ్ కూడా పెట్టాను అతను, నా మ్యూజిక్లోనే కంపోజ్ చేసి పెట్టాను ఆయన్ని. సో ఈ సినిమాలో మంచి పాత్ర వేశాడు, మటన్ మస్తాన్గా ఆకట్టుకునే విధంగా ఉన్నాడు. ఆ తర్వాత తమిళ్ నటుడు జాన్ విజయ్ డీసీపీగా ఒక విలన్ క్యారెక్టర్ చేశాడు, బాగుంది. పృథ్వీ కాశీపంతులుగా ఒక కొంచెం ఇంత ఇంపార్టెన్స్ లేని పాత్రని. సో తాగుబోతు రమేష్ ఒక చిన్న ఫ్రెండ్ క్యారెక్టర్లో మెరిసినటువంటి సినిమాల్లో దువ్వాసి మోహన్ ఉన్నాడు. ఇతనికి డబుల్ యాక్షన్ ఇచ్చాడు. ఒక దగ్గర స్టార్టింగ్ కనబడతాడు, మళ్ళీ తర్వాత పూజారికి కనబడతాడు. పూజారికి కూడా డబ్బింగ్ అతను వేరే వాళ్ళు ఇవ్వడం, తెలిసిన వాయిస్ వేరే వాళ్ళు ఇస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది చూడడానికి. అట్లాగే ధూళిపాల నా ఫ్రెండ్ అతను కూడా మంచి క్యారెక్టర్. అతనికి తండ్రి ఇంట్లోకి వెళ్ళిపోయిన తండ్రి అంటే మిస్సింగ్ వాళ్ళను కలిపేటువంటి వ్యక్తిగా రాజ్ తరుణ్ యాక్ట్ చేస్తే అతన్ని అంకిత ఠాకూర్ ఇంటర్వ్యూ చేస్తుంది ఒక టీవీలో. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మాల్వి మల్హోత్రా శైలజ పాత్రధారిని అతను ఇష్టపడి అతని దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత గిరి కళ్యాణ్ అందరిని ఇష్టపడుతుంటాడు. ఈమెను పెళ్లి చేసుకొని అందరు తీసుకొచ్చి అత్త అని చెప్పేసి ఈమెకు పరిచయం చేస్తాడు. ప్రగతి తులసమ్మకి, తర్వాత రాజా రవీంద్ర మటన్ మస్తాన్ వాళ్ళందరికీ పరిచయం చేస్తాడు. ఆమె ఇంటనే ఆయన బావగారు అంటుంది, ఈమెనేమో ఆంటీ అంటుంది. ఏఎస్ రవికుమార్ చౌదరి మరి ఆయన సీనియర్ డైరెక్టర్, ఆయన డైరెక్షన్లో మల్కాపురం శివకుమార్ నాకు మంచి మిత్రుడు. మదర్ ఇండియా కాన్సెప్ట్ చేసినప్పుడు నాకు వీసీఆర్ అప్పట్లో గిఫ్ట్గా ఇచ్చిన వ్యక్తి ఆయన. ఆ తర్వాత కొన్ని మంచి సినిమాలు చేశాడు ఆయన. సో ఒక మంచి హిట్లు పొందినటువంటి డైరెక్టరు, ప్రొడ్యూసరు. ఆ తర్వాత ఆయన సురక్ష ఎంటర్టైన్మెంట్ ఇది ఉంది సంస్థ, ఆ సంస్థ పేరు మీద ఆయన కొన్ని పిక్చర్లు డిస్ట్రిబ్యూట్ కూడా చేయడం జరిగింది. అందులో కార్తికేయ చెప్పుకోదగ్గ సినిమా, సింగం లాంటి సినిమాలు కూడా ఆయన డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మంచి డిస్ట్రిబ్యూటర్గా, పంపిణీదారునిగా పేరు తెచ్చుకున్న తర్వాత అతను నిర్మాతకు కూడా నిలదొక్కొని ఆకాశము సగము ఆకాశం ఆ సినిమా ఒకటి ఉంది. ఆ సినిమా కూడా ఆయన ఆకాశంలో సగం అని ఒక సినిమా, రవిబాబు ఉన్నాడు అందులో.
సో అట్లాంటి సినిమాలు అన్నీ కూడా తీసినటువంటి ప్రొడ్యూసర్ కొంచెం మంచి ప్రొడ్యూసరే. ఆ ప్రొడ్యూసర్ పడ్డాడు ఈ సినిమాకి. జేబీ మ్యూజిషియన్ చేసిన ఈ సినిమాకి జవహర్ రెడ్డి సినిమాటోగ్రఫీ. ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి క్లైమాక్స్లో, లాస్ట్లో వచ్చే క్లైమాక్స్, సెకండ్ హాఫ్ ముఖ్యంగా లాస్ట్లో వచ్చే క్లైమాక్స్లో ఆ కెమెరా యాంగిల్స్, ఆ తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ షాట్స్ జవహర్ రెడ్డి అద్భుతంగా టేకప్ చేశాడు. అట్లాగే ఎడిటింగ్ కూడా బాగుంది ఈ సినిమాకి. సో ఓవరాల్గా ఎస్ రవికుమార్ చౌదరి ముద్ర కనిపించిన, కథలో పసలేక, హీరో ఇండివిజువాలిటీ లేక కొంచెం దెబ్బతిన్నట్టు అని చెప్పుకోవాలి. మాల్వి మల్హోత్రా అనాథగా ఇతనికి కనపడిన ఆమె ఆల్రెడీ కొండారెడ్డి అనేటోని మేనకోడలు. సో అతన్ని పెళ్లి చేస్తే 2000 కోట్లు వస్తాయని చెప్పేసి, పెళ్లి అయిన భర్తకు వస్తాయనేది ఒక లాజిక్ లెస్, దాని మీద సినిమా అంతా జరుగుతుంటుంది. ఇందులో అతను అనుచరులైనటువంటి రఘుబాబు, తర్వాత ఇందులో ఇంకోటి బిత్తిరి సత్తి కూడా డబుల్ యాక్షన్ ఇచ్చాడు. ఫస్ట్ ఇతను పెంచుకున్నట్టుగా చూపించాడు విగ్గు పెట్టుకొని, ఆ తర్వాత మళ్ళీ బిత్తిరి సత్తిని రజనీకాంత్ స్టైల్లో తలేవా అని చెప్తూ అతను యాక్షన్ చేసేటువంటి పద్ధతిలో ఆ 2 పాత్రలు, దుబాసి మోహన్ 2 పాత్రలు ఇందులో కనబడతాయి. సో ఆ తర్వాత ఈ సినిమా ఇందాక చెప్పినట్టుగా మంచి మిత్రుడు నాకు మల్కాపురం శివకుమారు. ఆయన మంచి బ్రదర్ లాగా ఉంటాడు నాకు. సో ఏమైనా సినిమా తీసి కొంచెం కథ ఇంకొంచెం బాగా తీసుకుని ఉంటే బాగుండేది. అందులో కథ ఏంటంటే, ఊర్లో తను తెచ్చుకొని పెట్టుకున్నటువంటి ఆమెను వెతుకుతుంటే ఈయననే పిలిచి తులసి వాళ్ళలో గంజాయి మొక్కలాగా వెతికి తీసుకురా అని చెప్పి ఇది హీరోని పిలవడం అనేది చాలా ట్రాష్గా అనిపిస్తుంది మనకి. ఆ హీరో తన ఇంట్లోనే పెట్టుకున్నప్పుడు రఘుబాబు కనబడితే అతని దారి పెట్టి పిలిచి మరీ నా ఇంట్లోనే ఉంది, ఆమె నిన్ను ఇష్టపడుతుందని చెప్పడం ఇంకా ట్రాష్, అతను నమ్మడం ఇంకా ట్రాష్. ఆ తర్వాత ఇంకొక లావుట్ అయినా కూడా నిన్ను కూడా ఇష్టపడుతున్నాను అనగా వెంటనే ఆ ఫోటోలు వీళ్ళు ఎలా వచ్చాయి, గోడల మీద ఎలా పెట్టారు, అప్పటికప్పుడు ఎలా మార్చారు అనేది లాజిక్ లెస్ క్వశ్చన్. సో మొత్తానికి ఏంటంటే ఎక్కడ ఎక్స్పోజింగ్ లేకుండా వీళ్ళిద్దరికి కొంచెం లిప్ లాక్లు అవి మాల్వి మల్హోత్రా ఈ మధ్య ఏదైతే మనకు నలుగుతుందో దానికి కొంచెం వీళ్ళ ఇంటిమసీ ఉన్నట్టుగా ఆ లిప్ లాక్ల ద్వారా, పెదవి చుంబనాల ద్వారా మనకు కొంచెం చూపించారు. సో రాజ్ తరుణ్ 2013 నుంచి, అంటే 11 ఏళ్ళ కెరీర్లో అతను కొద్దో గొప్ప నటన నేర్చుకున్నట్టే. సో ఫైట్లో ముఖ్యంగా ఒక దగ్గర పోలీస్ స్టేషన్ ఫైట్లో అతను కాళ్ళ మీద కొడితే మొత్తం కింద పడేటువంటి షాట్ చాలా బాగా తీశారు, అద్భుతంగా రియల్గా చేశాడు, అతను బాగా చేశాడు అది. అట్లాగే సినిమాలో ఒక దగ్గర హీరోయిన్ అందరిని కొడుతుంది, ఒక అతన్ని చిన్న దానికి, అంటే మన బడ్జెట్ ప్రకారంగా ఓ చిన్న షాప్కి వెళ్దాము, ఆ తర్వాత రోడ్డు మీద తిందాం దాబాలో అని చెప్పి తీసుకెళ్తుంది హీరోని. సో చూసావా ఇంత మిగిల్చాను డబ్బులు అని చెప్పి చిన్న ప్లేస్కి వెళ్తే అక్కడ వాళ్ళందరూ ఆమెని 2 స్ట్రాలు ఎందుకు వేసుకున్నావు, 3వ స్ట్రా వేసుకో, మేము కూడా కలుస్తాం, ఆ టైప్లో కొంచెం రెచ్చగొట్టినట్టు మాట్లాడితే హీరో కొట్టడం కోసం ఆగకుండా తనే పోయి వాళ్ళని టకా తన్ని, నాకు కరాటేలో కొంచెం పరిచయం ఉంది, కరాటే నాకు ఇంకా గుర్తుందా లేదా అనేది గుర్తు చేశారు వీళ్ళు అని చెప్పి చెప్పడం బాగుంది. కాకపోతే అక్కడ హీరోయిజం దెబ్బతిన్నది. మళ్ళీ లాస్ట్లో వచ్చి ఈ తిరగబడారా స్వామి అనే టైప్లో ఇతనే అందరినీ చితకబాదడం, ఆ పోలీస్ స్టేషన్లో కూడా అందరిని కొట్టి పారిపోవడం అంతా కూడా ట్రాష్ లాగా అనిపిస్తుంది మనకి. డీసీపీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇతను వీళ్ళ డబ్బులు తీసుకొని జాన్ విజయ్ వీళ్ళని ఇది చేసినప్పుడు, ఆపేటువంటి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళందరినీ కొట్టి బయటపడేస్తారు. ఇక్కడ ఎక్స్పోజింగ్ లేకపోయినా మన్నారా చోప్రా కొంచెం భక్షద్వయం సగం చూపించే ప్రయత్నం చేయడంతో తర్వాత ఈ పాట మన ఈ ఏదైతే అమ్మాయి పాట ఉందో రాధాబాయి పాట, అది కొంచెం అట్రాక్షన్గా అనిపిస్తుంది. దాని మీద ఊపులు మెరుపులు అన్నీ కూడా, నడుమొప్పులు అవన్నీ కూడా కొంచెం బాగా సినిమాకి కిక్ ఇచ్చే విధంగా ఉంటాయి. మాల్వి మల్హోత్రాని మాత్రం కేవలం లిప్ లాక్లకు తప్ప ఇంకెక్కడ వాడుకోలేదు. మ్యూజిక్ కూడా వినసొంపుగా ఉన్నది, కొన్ని పాటలు అనుకునే విధంగా మంచి బీట్లతో సాగాయి. రవికుమార్ చౌదరి పనితనం కనబడ్డా కూడా కథలో ఇంకా అంటే ఎక్కడ దెబ్బతింటుందంటే, ఇప్పుడు రఘుబాబును ఇష్టపడ్డా అని చెప్పి కామెడీకి వాడడం అవన్నీ ప్రాసనంగా అనిపిస్తుంది మనకి. చివరాఖరిని మళ్ళీ అతని దగ్గర తీసుకెళ్ళి నిలబెట్టేసి, మకరం దేశం అంటే ముందు నిలబెట్టేసి, తండ్రి లాంటి వాడివి నువ్వు, నేను చంపనని చెప్పేసి చంపేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా అతను చంపకుండా చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అదంతా ట్రాష్ లాగా మనకు అనిపిస్తుంది. సో ఆ ట్రాష్లోకి మనకి కథలోకి ఆ యొక్క మనం లీనమైపోవడానికి అడ్డుపడుతున్నట్టుగా ఉంటుంది. కామెడీ ప్రాసనం తీసుకోవడం కానీ, ఇప్పుడు ఉదాహరణకి ఇంకొక కమెడియన్ని కూడా, ఒక లావుట్ అతను కమెడియన్ని బట్టతలు ఉన్నాక అతను నిన్ను ఇష్టపడుతుందంటే అతను ఇలా నమ్ముతాడు, సరే నమ్మాడు, సరే అయిపోయిన తర్వాత చివరాఖరిని వెళ్ళి అతను క్షమించిన తర్వాత కూడా మళ్ళీ అతను చంపే ప్రయత్నం చేస్తే గంగిగోవు లాంటిది ఒకటి ఏదైతే ఎద్దు ఉంటుందో ఆ ఎద్దు అతను పొడిచి చంపేసి వీళ్ళని తుదముట్టించడం క్లైమాక్స్గా తిరగబడరా సామి అన్నప్పుడు ఇతను ఏం తిరగబడ్డట్టు, అది ఏం జరిగినట్టు, దానికి మీనింగ్ లేకుండా ముగింపు ఉంటుంది. కాలనీలో నిలబడ్డప్పుడు పెళ్లి సినిమాలో లాగా అన్ని క్యారెక్టర్లు చూపించేటువంటి ప్రయత్నం ఏదో చేశారు. కొంచెం కామెడీకి ఏదో చేసేటువంటి ప్రయత్నం చేసినా కూడా అది ఆకట్టుకునే విధంగా సాగలేదనిపిస్తుంది తిరగబడ్రా సామిలో. ఒక ఫోటోగ్రఫీ తర్వాత ఎడిటింగ్ ఒకటే ఈ సినిమాని కాపాడే. అట్లాగే రాజ్ తరుణ్ నటన కూడా చాలా యావరేజ్గా, చాలా మామూలుగా ఉంది. మాల్వి మల్హోత్రా వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యి ఆ జంట నిజంగా జంటలాగా కనిపించడం ఒకటే కొంచెం ఇది. తర్వాత ఆయన గర్భవతి అయినప్పుడు
కంగ్రాచులేషన్స్ మీరు తల్లి కాబోతున్నారంటే మేమిద్దరం తల్లిదండ్రులం కాబోతున్నాం అని చెప్పండి అనేది ఎప్పుడు రాని కాన్సెప్ట్. అది డిఫరెంట్ డైలాగ్, అది ఒక డిఫరెంట్ డైలాగ్ అనిపించింది. అట్లాగే రాజా రవీంద్ర క్యారెక్టర్లో కూడా మంచి డైలాగులు అనిపించారు. అల్లా గసగసం ఆ టైప్లో కొన్ని మంచి డైలాగులు అతను చేయడం కూడా బాగా చేశాడు. అట్లాగే ముఖ్యంగా మనకు అందరికన్నా బాగా చేసింది మన్నారా చోప్రా, విలన్గా చాలా ఆకట్టుకుంటుంది. లాస్ట్కి ఇట్లా పోతుంటే కూడా క్రౌర్యంగా ఆమె కారు డ్రైవ్ చేసే సన్నివేశం కూడా బాగుంటుంది. అట్లా ఫైట్ దగ్గర కూడా ఆమె అప్పుడు ప్రగతి ఇట్లా చీర ఇట్లా పైకి ఎత్తేసి ఆమె తులసమ్మ పాత్రలో ఆమె మేము ఉన్నాం కదా మమ్మల్ని దాటుకొని హీరో దగ్గరకు పో అనేటువంటి ఆ ఫ్యూరియాసింగ్గా ఒక కోపంగా చేసేటువంటి ఆ యాక్టింగ్ అదంతా కూడా ఆకట్టుకునే విధంగా సాగుతుంది. ఇందాకే చెప్పినట్టుగా 2 పాత్రలు చేసినటువంటి దుబాసి మోహనును ఆ తర్వాత ఈయన ఎవరు మన బిత్తిరి సత్తి పాత్రలు మామూలుగా అనిపించాయి. సో ఓవరాల్గా రాజ్ తరుణ్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం అంతా కూడా బాగుంటుంది. రెగ్యులర్గా డబ్బింగ్ సొంతంగానే చెప్పుకుంటాడు కానీ ఆ నటన డైలాగ్ డెలివరీ అంతా కూడా ఓవరాల్గా బాగానే ఉంది. అతని ఫిజిక్కి తగ్గ క్యారెక్టర్ కాదు తిరగబడ్ర స్వామి, అయినా కూడా ఉన్నంతలో రాణించే ప్రయత్నం చేశాడు. పురుషోత్తముడితో కంపేర్ చేస్తే పురుషోత్తముడు దీనికన్నా కొంచెం బెటర్ సినిమాగా అనిపిస్తుంది. తిరగబడ్ర స్వామిలో ఉన్నటువంటి బెటర్ ఆప్షన్స్ ఏంటంటే క్లైమాక్స్ ఒకటి బాగా తీశాడు. ఎస్ రవికుమార్ చౌదరి డైరెక్షన్ అక్కడక్కడ మీరు కొంచెం ఆ సీన్లో అన్ని బిల్డప్ షాట్స్ అవి కొన్ని బాగుంటుంది. అట్లా మకరంద్ దేశపాండే విలని కొంత ఆకట్టుకునే విధంగా సాగుతుంది. అయితే చాలా చిన్న పిల్లాడిలాగా వచ్చేసి ఆ రాజా రవీంద్ర వచ్చి తను రివీల్ చేసి ఎవరికి చెప్పకని చెప్పి పృథ్వీకి చెప్పి ఎవరు చెప్పొద్దో నాకే చెప్పడం బాగుంది. ఆల్రెడీ అతను కుళ్ళుకుంటాడన్న సంగతి అందరికీ తెలుసు. అతనికి వెళ్ళి ఎందుకు చెప్తాడు ఇతను అనే దానికి మీనింగ్ లెస్. అతను వెళ్ళి మళ్ళీ అక్కడ నేను కాశీకి వదిలి ఏదో ఇష్టమైన వదిలేమంటే మా పిల్లాన్ని వదిలేద్దాం అనుకున్నాను, కానీ ఇష్టమైన నా పిల్లాన్ని వదలడం ఎందుకని చెప్పి అబద్ధాన్ని వదిలేశాను, నేను నిజం చెప్తున్నాను అని చెప్పి మకరంద్ దేశపాండే కంటే మన్నారా చోప్రా కాదు మాటికి ఫోన్పేలో డబ్బులు పంపించడం. హైదరాబాద్ ఎంత పెద్దది తెలుసా, ఎన్నో బాధలు ఉన్నాయి అక్కడ, ఎన్నో పూర్లు ఉన్నాయి అక్కడ, బాలాపూర్, అత్తాపూర్, మామాపూర్ కూడా ఉన్నాయి అక్కడ అని చెప్పడము. హైదరాబాద్లో ఆ బాధ ఈ బాధ అన్ని బాధలు ఉన్నాయని చెప్పడము. ఇలా ఒక హైదరాబాద్ మీద అంతకుముందు మనకు వీరభద్ర కామెడీలో హైదరాబాదు సికింద్రాబాదు అని ఏదైతే కామెడీ ఉంటుందో ఆ కామెడీని గుర్తుకొచ్చే విధంగా హైదరాబాద్లో ఉన్న ప్రాంతాల మీద ఏదైతే డైలాగ్ పెట్టారో అది బాగుంది రఘుబాబుది. అయితే అతను ఫోన్పే మాటికి పంపించడం, మన్నారా చోప్రా ఇన్ని కోట్లు దొబ్బుతున్నప్పుడు దానికోసం డబ్బులు ఎందుకు ఆగుతున్నాం అని చెప్పి పంపించేటువంటి అవన్నీ కూడా కృతకంగా అనిపిస్తాయి మనకి. ఏదైతే కొంచెం సీరియస్నెస్ కథలో కనబడక తిరగబడ్ర స్వామి ఉంటుంది. అది ఏమైంది, అది కథ ఒక అనాథలను అందరినీ కలిపేటువంటి ఒక వ్యక్తి జీవితంలోకి ఒక అనాథలకు ఒక ప్రవేశించిన వ్యక్తి ఆల్రెడీ ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నాను, నేను కుటుంబాన్ని కోరుకుంటున్నాను, నేను కాదన్నప్పుడు క్షమించినప్పుడు తర్వాత కూడా ఇతను చంపడానికి రావడము సహేతుకంగా అనిపించదు మనకి. ఆ తర్వాత ఎద్దు పొడిచింది క్లైమాక్స్, వీళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీన్ని భార్యను కులం మతం లేకుండా నల్లగుందా తెల్లగుందా అని కాకుండా మంచి విధంగా ప్రేమించేటువంటి భర్తలకు అంకితం అంటూ ఇవ్వడము సాయి కుమార్ డైలాగ్ కింగ్ సాయి కుమార్ దీనికి వాయిస్ ఇవ్వడము కొసమెరుపు. సో ఓవరాల్గా ఏంటంటే ఈ సినిమా తిరగబడ్ర స్వామి టైటిల్ కూడా అన్ని డైరెక్షన్ కార్డులు పడ్డ తర్వాత పడడం ఒక వెరైటీ. అంటే మధ్య కొన్ని సినిమాలకు అలా వేస్తున్నారు. సో మొత్తానికి ఏంటంటే మల్కాపురం శివకుమార్ నిర్మాణ విలువలు బాగున్నా కూడా సినిమాలో కరెక్ట్ స్పందనమైనటువంటి మంచి పట్టుతో ఉన్న కథ, నేల మీద ఉన్నటువంటి నడిచేటువంటి కథ కాకుండా కొంచెం గాల్లో తిరిగిన కథ, లాజికల్ మిస్ అయిన కథ, కామెడీ కొరకే కామెడీ అన్నట్టుగా చేసిన కథగా పెట్టడం వల్ల కొంత దెబ్బతిన్నట్టుగా చెప్పవచ్చు ఈ సినిమాని. ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 2.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా వచ్చిన తేదీ ఏదైతే ఉందో అది కూడా డేంజర్ తేదీ అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలన్నీ చాలా సినిమాలు రిలీజ్ అయినటువంటి రోజున ఈ సినిమా ఈ 1:55 యూఏ సినిమా 2 ఆగస్టున విడుదలైంది. ఫస్ట్కేమో మనకు ఓంకార్ తమ్ముడు సినిమా రిలీజ్ అయింది, ఏదైతే మనకు శివం బజ్జే ఉందో. తర్వాత తెల్లారి బడ్డీ, తర్వాత వరుసగా బడ్డీ, ఆ తర్వాత విరాజీ, తర్వాత తిరగబడ్ర స్వామి, ఇంకా చాలా సినిమాలు, అలనాటి రామచంద్రుడు, మొత్తం సినిమాలు ఒక దాదాపు 8 సినిమాల మధ్య రిలీజ్ కావడం ఒక మైనస్ అయితే, ఇక ఉన్నంతలో ఈ సినిమాలో కొంచెం పస లేకపోవడం రెండో మైనస్గా మారి ఈ సినిమాకి కొంచెం నిరాశపరిచే విధంగా సాగింది ఈ సినిమా. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.